కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోని ఇంత పెద్ద వరదలు వచ్చినాయి. జనాలు మస్తు తిప్పల పడుతున్నారు. పసిపిల్లలు పాల కోసం ఎక్కేడుస్తున్నారు. పెద్దోళ్ళు ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. అవ్వాతాతలు పేషెంట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయినా కూడా సాయం చేయాల్సిన సర్కారు ఏం చేయలేకపోతున్నాం అంటుంటే నేనున్నా అని ముందుకొచ్చిండు కేఏ పాల్ సారు. మేమందరం కలిసి వర్కౌట్ చేసిన లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటుంటే కేఏ పాల్ మాత్రం ఏకంగా వరదలనే పడవేసుకొని తిరుక్కుంటా ఆహార పదార్థాలు పంచుతున్నాడు. పాపం పాల్సారు ఎంత బాధపడుతున్నారో ఇనుండ్రి. 3 రోజులైంది తిండి లేదు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది. దాదాపు 4 లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నారు కదా, సర్కారు చేసే సాయం ఏదో కొంతమందికి రోడ్డు మీద ఉన్నోళ్ళకే అందుతున్నది తప్ప అందరికి అందుతలేదు అనుకుంటా ఇట్లా సారే స్వయంగా వరదల తిరుక్కుంటా ఫుడ్ ప్యాకెట్లు వంచిండు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు ఇంకా సేవలు పెంచాలని కోరుతున్నాడు. అట్లనే ఫ్యూచర్ లో ఇటువంటి కష్టాలు రావద్దని చెప్పి సర్కారుకు సలహాలు కూడా ఇస్తున్నాడు పాల్సారు. ఇక పాల్ చేస్తున్న పనిని చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. ఏదో చంద్రబాబు లెక్కన పబ్లిసిటీ కోసం కాకుండా సాయం చేయాలనే గుణంతోని ముందుకొచ్చిండు అని అంటున్నారు.